హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. సండే స్పెషల్గా నేను చేసిన షాపింగ్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. నేను తీసుకున్నటువంటి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ చైన్ అండి. ఇలాంటి చైన్స్ అన్నీ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇలాగా స్వాన్స్, బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అందుకోసమే నేను ఈ చైన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే బ్యాంగిల్స్ అండి, ఇవి కూడా అంతే. ఈచ్ వన్ వచ్చేసి 25 రూపీస్ కాస్ట్ పడింది నాకు. ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ నెయిల్ పాలిష్ అండి, నెయిల్ పాలిష్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. బయట కొనాలంటే మనం 50 రూపీస్ అలా పడుతుంది, బట్ ఇక్కడ నాకు 25 రూపీస్కి వచ్చింది నేను వెళ్ళిన స్టోర్లో. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ కీ చైన్ ఒకటి తీసుకున్నానండి. ఇలాగా వెంకటేశ్వర స్వామి బ్యాక్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఫోటో ఉండేలాగా ఈ కీ చైన్ ఒకటి పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగా స్టోన్తో పర్ల్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా క్యూట్గా అనిపించాయి నాకు. సో అందుకోసం నేనైతే తీసుకున్నాను. అదేవిధంగా ఈ గిఫ్ట్ బాక్స్ ఒకటి పర్చేస్ చేశానండి. చూస్తున్నారు కదా, గిఫ్ట్ బాక్స్ ఇలాగ చిన్నదన్నమాట, చాలా చిన్న గిఫ్ట్ బాక్స్. మనం ఎవరికైనా చాక్లెట్స్ కానీ లేకపోతే ఏదైనా గిఫ్ట్ దీనిలో పెట్టి వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. నాకైతే బాగా అనిపించింది, సో అందుకోసం తీసుకున్నాను. నెక్స్ట్ మరొక ఐటమ్ ఈ కీ చైన్ అండి. ఈ కీ చైన్ చూసారు కదా, చాలా క్యూట్గా అనిపిస్తుంది. చూసారా, ఇక్కడ హ్యాపీ అని చెప్పేసి టెడ్డీ బేర్స్తో ఇలాగా ఉందన్నమాట. ఇది ఒక బాక్స్ కూడా, మనం ఏదైనా దీనిలో ఐటమ్స్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా చిన్నపిల్లలకి బాగా అనిపిస్తాయి అన్నమాట, ఇలాంటి క్యూట్ ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ బంచెస్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ బంచెస్ అనేవి ఇలాగనమాట. ఈచ్ వన్ వచ్చి 25 రూపీస్ అనమాట. ఓకే, ఇది కూడా నాకు బాగుంది. ఈ బంచెస్ చూడడానికి చాలా బాగా అనిపించాయి. మనం ఏదైనా దేవుడి దగ్గర కానీ లేకపోతే ఏదైనా బాల్కి హ్యాంగ్ చేయాలనుకున్నప్పుడు ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి, అందుకోసం తీసుకున్నానండి. అదేవిధంగా ఈ స్టోరేజ్ బాక్స్, ఇది ఏంటంటే మనం అన్ని రకాల ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. లైక్ పూసలు కానీ లేకపోతే ఏమైనా టిక్స్ కానీ పిన్నీసులు కానీ ఏమైనా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నట్లయితే అవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా మనం ఒకే చోట స్టోర్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఎక్కడ పెట్టాం ఏంటి అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి బాగుంటుంది అనమాట. ఈ స్టోరేజ్ బాక్స్ కూడా నాకు 25 రూపీస్ పడిందండి. అదేవిధంగా ఈ డిజైన్ రూలర్ కూడా తీసుకున్నానండి. ఇదేంటంటే మనం ఇలాగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ అన్నీ కూడా మనం ఈ సర్కిల్లో ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసి వీటిల్లో పెన్సిల్ కానీ స్కెచ్ పెన్స్ అలాంటివి పెట్టేసి మనం ఎలా కావాలంటే అలాగా షేప్స్ అయితే గీసుకోవచ్చు అనమాట. రిఫరెన్స్ పిక్స్ అనేవి కూడా మనకు దీని మీద ఇచ్చారు, మీకు చూస్తే అర్థమవుతుంది ఏంటి ఎలా గీయచ్చు అనేది. సో ఇవి కూడా బాగుంటాయి, మనం క్రాఫ్ట్ ఐటమ్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి, అందుకోసం నేను తీసుకున్నాను. అదేవిధంగా ఈ స్టిక్కర్స్ కూడా తీసుకున్నానండి. చూసారు కదా, ఇవేమో స్మైలీ స్టిక్కర్స్ అనమాట. అలాగే ఇవి బటర్ఫ్లై స్టిక్కర్స్. ఇవి మనం వాల్కి కానీ బీరువాళ్ళకి కానీ ఇలాగా మనం క్రాఫ్ట్స్ చేసేటప్పుడు కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి ఐటమ్స్ నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను, ఎక్కడెక్కడ వీటిని యూజ్ చేశాను అనేది, అలాగే వీటి పర్పస్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ స్టాండ్లు తీసుకున్నానండి. పొయ్యి మీద పెట్టే స్టాండ్ అనమాట. అంటే మనం పొయ్యి మీద కానీ లేకపోతే ఏదైనా హీట్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ పెట్టాలనుకున్నప్పుడు వీటి మీద పెట్టుకోవడానికి బాగా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇవి కూడా ఒక్కోటి 25 రూపీస్కి నేనైతే కొన్నానండి. అదేవిధంగా ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకునే వెజిటేబుల్ కవర్స్ అండి. ఇవి కూడా మనకి ఈచ్ వన్ అంటే ఈ 3 కలిపి, ఇక్కడ చూసారు కదా మొత్తం 3 ఉన్నాయి, ఈ 3 కలిపి మనకి 25 రూపాయలు పడ్డాయి అనమాట కాస్ట్ వచ్చేసి. సో ఇవి కూడా నేను తీసుకున్నాను, నాకు బాగా అనిపించింది, యూస్ఫుల్గా కూడా ఉంటాయి అనిపించింది. సో ఇవండి ఐటమ్స్. మొత్తంగా నేను ప్రతి ఐటమ్ కూడా 25 రూపీస్కి గుంటూరులో కొన్నాను. మరి వీటన్నిటిలో ఏది ఎక్కువగా వర్తబుల్గా అనిపించింది, 25 రూపీస్కి ఏది ఎక్కువ వర్తీగా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా ఈ షాపింగ్లో మరొక 2 కూడా కొన్నానండి. ఇది చూసినట్లయితే చిన్న దేవుడి పీట అనమాట. చూసారు కదా, ఇలాగ కలశంతో చాలా చిన్నగా చాలా క్యూట్గా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది.
సో దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నానండి. దీని కాస్ట్ ఎంత అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, తప్పక నేను మెసేజ్ చేస్తాను మీకు. అలాగే మరొకటి, ఇది మోడలింగ్ డవ్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి షేప్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇలాగ గ్రేప్స్ కానీ లేకపోతే మ్యాంగో కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది 15 షేడ్స్ ఉంటాయండి. సో మనం ఎలాంటి షేప్ కావాలన్నా కూడా మనం షేప్ అనేది మౌల్డ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ పైన చూసినట్లయితే ఇలాగా మనకి షేప్స్ కూడా ఉన్నాయి. సో మనం ఆ డవ్ని దీనిలో పెట్టేసి ఇలా ఒత్తేసినట్లయితే ఆ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. దీనిలో 15 షేడ్స్ ఉన్నాయండి, డిఫరెంట్ కలర్స్ అనమాట. లైక్ లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ అలా అనమాట. సో మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఇలాగా మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. దీంతో కూడా మంచి క్రాఫ్ట్స్ చేయొచ్చు. నేను 1 by 1 ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తూ ఉంటానండి ఇవన్నీ కూడా. సో ఇదండి ఫైనల్గా నేను చేసిన సండే షాపింగ్. ఈ షాపింగ్ అనేది మీకు ఎలా అనిపించింది, అదేవిధంగా వీటిల్లో మీకు బాగా నచ్చిన ఐటెం ఏమైనా ఉందా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇదే విధంగా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.